నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2026-27 వార్షిక బడ్జెట్ ఏపీ సీఎం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తోంది. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించనుంది. ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంలా నిలవనుంది. ఇది సామాన్య ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ పేర్కొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, టీడీపీ నాయకులు. ముస్లిం మైనారిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకుల డిమాండ్. శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించిన కూటమి ప్రభుత్వ బలిజ సంఘాల నాయకులు. ఆంధ్రభోజుడు బిరుదాంకితుడైన శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతిని చిత్తూరు శ్రీకృష్ణదేవరాయలు బలిజ సేవా సంఘం అధ్యక్షులు అప్పోజీ మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు. వార్తల్లోని వివరాలు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంలా నిలవనుందంటూ ఇది సామాన్య ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ అని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, కార్యదర్శి సునీల్ చౌదరి సోమవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించనుందని, ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంలా నిలవనుందంటూ ఇది సామాన్య ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ అని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, టీడీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, కార్యదర్శి సునీల్ చౌదరి సోమవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలియజేశారు. అన్ని వర్గాలు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఎలా చేయాలి, సంక్షేమం ఎలా చేయాలని ఒక దశ దిశ చూపించేటువంటి ఒక బడ్జెట్గా నేను వర్ణించుతున్నాను. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆయన స్పీచ్లో కూడా అదే చెప్పారు. ఎట్లంటే మనం ఐటమ్ వైజ్ వెళ్తే మొదటిగా మనం ప్రాధాన్యవాద డిపార్ట్మెంట్లో తీసుకుంటే వ్యవసాయం, సాగునీరు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. మనకు ప్రాధాన్యత ఇచ్చిన దాంట్లో అలొకేషన్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రతి అలొకేషన్స్లో ఇంక్రీజ్ని బట్టి ఎంత పర్సంటేజ్ ఈ సంవత్సరం ఇంక్రీజ్ అయితే అంతకుముందు అనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా ముందుకు వచ్చేసాం. గత ప్రభుత్వం ఒక విధానమైన సబ్జెక్ట్ వైజ్ చెప్పడం కానీ, లేకపోతే బడ్జెట్ క్వాంటమ్ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఈ సంవత్సరం మనం మొత్తం అవుట్లేనే 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్ చేసుకున్నాం. మనకు తెలుసు 14 నుంచి 19-24 వరకు మనం 150-180 లోపలే ఉన్నాం. లాస్ట్ ఇయరే మనం 2,50,000 కోట్లు దాటాం. ఈసారి 3,32,000 కోట్లు దాటేసాం. దానిలో ప్రధానంగా వ్యవసాయం, సాగునీరు తీసుకుంటే దానిలో మొత్తం మనకు ఓవరాల్గా 13,595 కోట్లు మనకు అలాట్మెంట్ వచ్చింది. దానిలో అగ్రికల్చర్, ఇరిగేషన్కి 6,600 కోట్లు అలాట్మెంట్ ఇచ్చింది. దానిలో ప్రత్యేకంగా అన్నదాత సుఖీభోకే 6,600 కోట్లు. అంటే మనం సంక్షేమ స్కీమ్ కింద మనం అన్నదాత సుఖీభో పోయిన సంవత్సరం కూడా ఇచ్చాం. ఈ సంవత్సరం కూడా ఇవ్వడానికి మనం బడ్జెట్లో తీర్మానం చేస్తాం. సో రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్. ఈ బడ్జెట్లో మనం కానీ చూసుకుంటే బడుగు బలహీన వర్గాలకు ఎంత పెద్దపీట వేశారో చూస్తున్నాం. పరిశ్రమలు, సాగునీరు, విద్య, వైద్య, టూరిజం, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధిగా మనం ఈరోజు చూసుకుంటే గత సంవత్సరంలో 2,50,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఈ ఇయర్ కానీ చూసుకుంటే 3,32,205 కోట్లు మన కుటుంబ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఈ విధమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముందుగా మనం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయాన్ని 53,915 కోట్లను కేటాయించడం కూడా అభినందనీయం. వ్యవసాయ రంగంలో అయితే 13,538 కోట్లు కేటాయించాం. రైతులకు ప్రభుత్వం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో
ఈ బడ్జెట్ని చూస్తే మనకందరికీ కూడా అర్థమవుతుంది. బడ్జెట్ ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చే బడ్జెట్, పేదవాడిని కడుపు నింపే బడ్జెట్, చదువుకున్న విద్యార్థులకి మౌలిక వసతులు కల్పించే బడ్జెట్. ఈ బడ్జెట్ మహిళా సాధికారతను నింపే బడ్జెట్. ఈ బడ్జెట్ ప్రయాణికులకు వసతిని కల్పించే బడ్జెట్. ఈ బడ్జెట్ రైతుల యొక్క కష్టాన్ని గుర్తించి వారి కష్టాన్ని తుడిచే బడ్జెట్. ఈ బడ్జెట్ రోగుల యొక్క ఆర్తనాదాలను కన్నీరు పెడుతున్నటువంటి రోగుల యొక్క వైద్యానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్ అదేవిధంగా ఉద్యోగ రంగానికి ప్రధాన పీఠిక పోషించే బడ్జెట్. ఈ బడ్జెట్ పేదవాడిని కడుపు నింపుతుంది, చదువుకున్న నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, ఇల్లు లేని పేదవాడికి ఇల్లు కట్టించుకునే బడ్జెట్. ఇది సమగ్రంగా ఇది పేదవాడిని ప్లస్ అదేవిధంగా ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి చేసినటువంటి ఒక ప్రత్యేకమైన బడ్జెట్. కూటమి ప్రభుత్వ బలిజ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల 556వ జయంతి వేడుకలు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వ బలిజ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల 556వ జయంతి వేడుకలు చిత్తూరు నాగయ్య కళాక్షేత్ర ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహిత్య సమరాంగ సార్వభౌముడిగా చరిత్ర చక్రవర్తిగా నిలిచిన శ్రీకృష్ణ దేవరాయలు బలిజ కులస్తుల ఆరాధ్య దైవమని, ఆయన్ని కులాల మతాలకు అతీతంగా భారతదేశ ప్రజలందరూ దైవంగా భావిస్తున్నారని, ఈ రోజు ఆయన జయంతిని జరుపుకోవటం గర్వకారణంగా ఉందని తెలిపారు. కృష్ణదేవరాయల జయంతి సందర్భంగా 556 సందర్భంగా ఈరోజు మన చిత్తూరు బలిజ సంఘం తరపున అందరూ కూడా ఇక్కడ ఈ విగ్రహం దగ్గరికి చేరడం జరిగింది. ఇదే విధంగా ఈ కృష్ణదేవరాయలు ఎటువంటి ఆ రోజుట్లో ఎంత గొప్పగా ఆయన నడుచుకున్నాడో అదే విధంగా కూడా ఈ బలి కులస్తులు అందరూ కూడా ఆయన పేరు నిలబెట్టడానికి మేమందరూ కూడా సహకరించి అందరూ కూడా ఐక్యంగా ఉంటామని కూడా మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాయల వంశస్థుతో పుట్టినటువంటి మన శ్రీకృష్ణ దేవరాయలు 556వ జయంతి ఉత్సవ దీనికి మన చిత్తూరు బలిజ కులస్తులు రావడము ఎంతో సంతోషదాయకము. మనము రాయల వంశస్థులము ర్యాలీగానే బతకాలి, ర్యాలీగానే చావాలి. కాబట్టి ప్రతి ఒక్కరి ఐక్యతలో ఉండి మన బలిజ కులస్తులందరూ రాయల వంశస్థులుగా పేరుగాంచాలని చెప్పేసి ఈ రోజు మీకు అందరూ చెప్తున్నాను. అందులో భేదాలు లేకుండా ప్రతి కలిసిమెలిసి ఉండవా, ప్రతి ఒక్కరికి అటువంటి భేదాలు వదిలేసి మన రాయల వంశస్థులతో ఏకం కావాలని చెప్పేసి మరీ కోరి ప్రార్థిస్తున్నాను. ఈరోజు శ్రీకృష్ణ దేవరాయ జయంతి సందర్భంగా మన చిత్తూరు నగరంలో బలిజ అధ్యక్షులు అలాగే అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ ఆయన జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన పని లేదు. శ్రీకృష్ణ దేవరాయలు గారి పరిపాలన కానివ్వండి, ఆయన రాజ్యపాలన, అలాగే ప్రజల కోసము ఆయన కళలు సాహిత్యాన్ని మన తెలుగు భాషని ఎంతగా ప్రసిద్ధిగాంచిచ్చాడో, అలాగే ఆయన కులస్తులుగా బలిజులందరూ కూడా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ఈరోజు ముందున్నారు. అదే విధంగానే రాబోయే రోజుల్లో కూడా అందరూ కలిసిమెలిసి అన్ని రకాలుగా ముందుండాలని కూడా కోరుకుంటున్నాం. సాహిత్య సమరాంగ సార్వభౌముడు, ఆంధ్ర భోజుడు, మూడు రాయ గండడు వంటి బిరుదాంకుడైన శ్రీకృష్ణ దేవరాయలు గారి 556వ జయంతిని ఈ బలిజ కులస్థం అంతా కూడా చాలా గొప్పగా జరుపుకోవడం జరిగింది. ఆయన పాలనా దక్షత అందరికీ తెలిసిందే. ఆయన పరిపాలన సమయంలో ధర్మం 4 పాదాలు నడిచేది. మరి వీధుల్లో వజ్రాలు, వజ్ర వైడూర్యాలు రోడ్లపై రాసులుగా పోసి అమ్మేవారని చరిత్రకారులు ఆ కాలంలోనే 5 శతాబ్దాల క్రితమే రచించారు అనమాట. సో అంత పెద్ద చక్రవర్తి అతను కేవలం చక్రవర్తి కాదు, మంచి కవి, సాహితీవేత్త. మతాల పట్ల తనకున్న సమదృష్టి, సాహిత్యం పట్ల తనకున్న మమకారం కావచ్చు, అదేవిధంగా యుద్ధ తత్వంలో అతనుకున్న నైపుణ్యం ఈ తరానికి ఎంతైనా స్ఫూర్తిదాయకం. సో ఆయన ఈ తెలుగు నేలపై పుట్టడం మనం గర్వకారణంగా భావిస్తూ ఇంత మంచి కార్యంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వర్గీయ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాట్, దక్షిణ భారతదేశంలో వెళ్ళినటువంటి ప్రభువులో గొప్ప వ్యక్తి, ఓటమి ఎరగని నాయకుడు. అలాంటి వ్యక్తి జన్మదినాన ఈ జయంతి రోజున ఇప్పటికి 556 సంవత్సరాలు జరిగినప్పటికీ
ప్రజలు మర్చిపోలేనటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే ఒక శ్రీకృష్ణదేవరాయలే. ఆయన చేసినటువంటి కృషి, ఆయన చేసినటువంటి ప్రజాసేవ ఏ మహారాజు కూడా చేయలేదనిపిస్తుంది. ఆనాడు ఆ కాలంలో హంపీలో వజ్రాలు వైడూర్యాలంతా కూడా వీధులపైనే పెట్టి అమ్మినారన్న విషయం పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి రాయబారులు కూడా రాశారు. అలాంటి రాజు ఎన్నో చెరువులు తవ్వించాడు, రహదారులు నిర్మించాడు, ప్రజల్ని తన కన్నబిడ్డలాగా చూసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మా బలి సంఘం తరఫున ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల అతను బలి కుటుంబంలో పుట్టిందానికి చాలా గర్విస్తున్నాము. ఎస్పెషల్లీ మా చిత్తూరు జిల్లా వాసి అయిన శ్రీకృష్ణ దేవరాయలు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన చుట్టుపక్కల ఎన్నో చెరువులు కానీ, మీరు మనకు కనబడించే రాయల చెరువు కానీ, ఇటువంటి రైతులకైతే ఏమి ఆయన సామ్రాజ్యంలో వజ్ర వైడూర్యాలు రాసులుగా పోసి అమ్మేవారు. ఆయన మేము ఆదర్శంగా తీసుకొని మా సంఘానికి మరింత ముందుకు తీసుకుపోతామనేసి ఈ సందర్భంగా చెప్పు. ఆంధ్ర భోజుడు బిరుదాంకితుడైన శ్రీకృష్ణ దేవరాయల 556వ జయంతిని చిత్తూరు శ్రీకృష్ణ దేవరాయలు బలిజ సేవా సంఘం అధ్యక్షులు అప్పోజీ మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో చిత్తూరు గంగినేని పార్కులో సోమవారం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి, రాష్ట్ర మొదలియారు సంఘం అధ్యక్షులు జ్ఞాన జగదీష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని కాపు కులస్తులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారులు గ్రెనేట్ రవి, ఉపాధ్యక్షులు ఎంవి రమణ, మురుగేశన్, ఘంటసాల రవి, అధికార ప్రతినిధి మధుసూదన్ రాయల్, చిత్తూరు రూరల్ ఎంపీటీసీ జయరాం, పెద్దిశెట్టిపల్లి సర్పంచ్ జైపాల్, సభ్యులు తోటపాల్యం శేఖర్, కాజూరు సుబ్బు మరియు పెద్ద సంఖ్యలో బలిజ కులస్తులు పాల్గొన్నారు. ఇదే తరుణంలో స్వర్గీయ పార్లమెంటు సభ్యులు డీకే ఆదికేశవ నాయుడు తనయుడు డీకే శ్రీనివాస్ కి కూడా వారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణదేవరాయలు 556వ సంవత్సరం జయంతి సందర్భంగా చిత్తూరులో గంగినేని చెరువు దగ్గర ఆయన విగ్రహం దగ్గర ఈరోజు కాపు నాయకులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. 556 సంవత్సరాల క్రితం ఆయన జన్మిస్తే ఈ రోజు కూడా ఆయన్ని గుర్తు పెట్టుకొని మనం స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి సేవలు, ప్రజల మీద ఆయనకున్నటువంటి అంకిత భావం ఏ విధంగా ఉందనేది మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఇటు కర్ణాటకలో కానీ రాయలవారు తవ్విన చెరువులని ఈ రోజుకి కూడా ఆయన పేరు చెప్పుకొని చెరువులు ఆయకట్టు కింద రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారంటే ఆయన సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు కూడా ఆయన పేరు స్మరించుకునే విధంగా ఆయన చేసిన గట్టి పనులన్నీ కూడా ఈరోజు నిలబడిపోతా ఉంది. కాబట్టి కంటికి కనపడని ఈనాటి యువతరానికి కానీ, వృద్ధులు కానీ కంటికి కనపడని మహా విష్ణువు లాంటి దేవుడు శ్రీకృష్ణదేవరాయలని కూడా నేను తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా శ్రీకృష్ణరాయలు ఈరోజు జన్మదిన సందర్భంగా మన చిత్తూరులో ఆదికేశవ నాయుడు తనయుడు డి శ్రీనివాస్ గారికి కూడా ఈ రోజు జన్మదినం కాబట్టి వారికి కూడా ఆయురారోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆరోగ్యంగా బాగుండాలని కూడా, రాయల వారి ఆశీస్సులు ఆయన కూడా మెండుగా ఉండాలని కూడా మీ ద్వారా అందరి ద్వారా కోరుకుంటున్నాను. అనేక మంది రాజులు, చక్రవర్తులు పరిపాలించినటువంటి చరిత్ర మన భారతదేశం. దక్షిణ భారతదేశంలో మనల్ని పరిపాలించినటువంటి దాదాపు 550 సంవత్సరాల ముందు పరిపాలించినటువంటి శ్రీకృష్ణ దేవాలయాన్ని ఈ రోజు కూడా స్మరించుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి ఘనకీర్తులు ఎన్నో కార్యక్రమాలు, చెరువులు, తటాకములు, గుడులు, గోపురాలు అనేక రకాలుగా నిర్మించి ప్రజలకు ఏం కావాలని ఆలోచించినటువంటి వ్యక్తి గౌరవ శ్రీకృష్ణ దేవాలయాలు. అదే రకంగా ఆయన పరిపాలించిన రోజుల్లో రాయలసీమలో రత్నాలసీమగా పడినటువంటి ఘనత కూడా ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం. రాయలసీమలో కుప్పలు చెప్పలుగా ఎక్కడ చూసినా రత్నాలను కుప్పలుగా పోసి అమ్మేటటువంటి చరిత్ర మన రాయలసీమ చరిత్ర. అటువంటి ఘనకీర్తి కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఎక్కడో కాంపౌండ్ వాళ్ళలో కాకుండా, ఎక్కడో ఒక మూల ప్రదేశంలో కాకుండా, ఒక గుడికో గోపురాల్లో కాకుండా ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా స్మరించుకునే విధంగా, నిత్యము చూసే విధంగా మాకు కావాలి, చిత్తూరులో ఒక పార్కులు ఏర్పాటు చేయమని ఆ రోజు గౌరవ విజయానంద గారు నేను అడగ వెంటనే ఆయన విగ్రహాన్ని ఆయన సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఇవ్వడమే కాకుండా శ్రీకృష్ణ దేవరాయలు 556 జయంతి ఈ చిత్తూరు పట్టణంలో చేసుకోవడం మాకందరికి ఎంతో సంతోషంగా ఉంది. రాజులకే రారాజైన ఆ మహానుభావుడిని ప్రతి చోట ఆంధ్రులే కాదు యావత్ భారతదేశం కూడా ఈ రోజు అతన్ని స్మరించుకుంటా ఉంది. ఆ ఘనకీర్తి చిత్తూరులో కూడా 1 కాదు 2గా మేమందరం కలిసి అడిగిన వెంటనే విజయానంద రెడ్డి గారు మంచి వాతావరణం కలిగిన ప్లేస్ లో మాకు ఆ రోజు ఈ విగ్రహాన్ని పెట్టించి
మాకు సహకరించి అన్ని విధాలు ఆయన సొంత ఖర్చులు పెట్టి చేసినందుకు ఈ రోజు మేము ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవానికి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. ముస్లిం మైనారిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ముస్లిం మైనారిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకులు సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదికలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో మంగళగిరిలో ఉన్న వక్ఫ్ భూములను సుమారు 71 ఎకరాలు స్వాధీనం చేసుకుని ఐటీ పార్క్ నిర్మాణానికి నాంది పలుకుతుందని దానికి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్ కోఆప్షన్ సభ్యులు అల్తాఫ్, ఆను, అఫ్జల్ ఖాన్, సాహిదా, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం 19/12/2025న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అదేమిటంటే గుంటూరు జిల్లా మన మంగళగిరి సమీపంలోని వక్ఫ్ భూములకు సంబంధించిన నోటిఫికేషన్. అది సుమారు 71.57 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకొని ఐటీ పార్క్ నిర్మాణానికి మళ్లించాలనే ఉద్దేశంతో మరి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ముస్లింలందరూ ధర్నాలు, వ్యతిరేకత కనబరుస్తూ ఉన్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా 1955 వక్ఫ్ యాక్ట్ ప్రకారము వక్ఫ్ భూములను వక్ఫ్ బోర్డు సమ్మతి లేకుండా బదిలీ చేయడం కానీ, ట్రాన్స్ఫర్ చేయడం కానీ, మరి ఇతర ప్రయోజనాలకు మళ్లించడం కానీ చట్ట వ్యతిరేకం. అది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము చట్ట వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఇచ్చి ముస్లింలకు సంబంధించిన సుమారు 71.5 ఎకరాల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో నోటిఫికేషన్ ఇచ్చింది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ముస్లిం మైనారిటీసు, మరి మేధావి వర్గాలు, ఇతర వర్గాలు అందరూ ప్రొటెస్ట్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈరోజు చిత్తూరులో ముస్లిం మైనారిటీస్ అందరూ కలిసి మా లీడరు విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వచ్చి కలెక్టర్ గారికి అర్జీ కూడా సమర్పించడం జరిగింది. వెంటనే ఆ వక్ఫ్ భూముల స్వాధీనాన్ని నిలిపేయమనేసి కూడా మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది అర్జీ ద్వారా. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మన దేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లింలను అణగదొక్కే కార్యక్రమాన్ని కంటిన్యూస్ గా చేస్తూ వస్తున్నారు. ఈ విషయంగా వాళ్ళు అనేక నల్ల చట్టాలను తీసుకొచ్చారు. అదేమిటంటే 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్, ఇటువంటి నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ముస్లిం ప్రయోజనాలను, ముస్లింలను అణగదొక్కాలనే ఉద్దేశంతో మరి నల్ల చట్టాలను తీసుకొచ్చి ముస్లింలకు వ్యతిరేకంగా మరి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఉండే విషయం మనందరికీ తెలుసు. అటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతు ఇస్తూ, కొమ్ము కాస్తూ మరి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవాలనేసి నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ ఇచ్చే ముందు అట్లీస్ట్ ముస్లిం మైనారిటీస్ సంస్థలకు కానీ, అంజుమన్ సంస్థకు కానీ, అంజుమన్ సంస్థ అనేది అది వక్ఫ్ ప్రాపర్టీస్ ని ఇప్పుడు మేనేజ్ చేస్తున్నది. మంగళగిరి ప్రాంతంలో సుమారు 71 ఎకరాల వక్ఫ్ భూములను అంజుమన్ కింద ఉంది. మరి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మరి నోటిఫికేషన్ ఇవ్వడము అన్యాయం అనేసి మేమందరూ ముస్లిం మైనారిటీ వ్యతిరేకిస్తున్నాము. ముఖ్యంగా ఆ వక్ఫ్ ల్యాండ్స్ కొంతమంది రైతులు లీజుకి తీసుకొని పౌలుగా చేసుకుంటున్న విషయం అందరికీ తెలుసు. దాంట్లో వచ్చే సొమ్మును, దాంట్లో వచ్చే ఆదాయాన్ని బీద విద్యార్థుల కోసం, అలాగే రాష్ట్ర ప్రయోజనాల కోసం, పాఠశాలలు మరియు మసీదుల మెయింటెనెన్స్ కోసం. చిత్తూరు నగరంలో శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారిని విశేషంగా అలంకరించి శివరాత్రి అయిన మరుసటి రోజు శ్మశాన కొల్ల అనే పేరుతో మయాన సేవను నిర్వహించారు. బెస్త కులస్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. చిత్తూరు నగరంలో శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారిని విశేషంగా అలంకరించి శివరాత్రి అయిన మరుసటి రోజు శ్మశాన కొల్ల అనే పేరుతో మయాన సేవను నిర్వహించడం, బెస్త కులస్తుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా అమ్మవారిని గ్రామ సరిహద్దుల్లో ఉన్న నీవా నదికి ఊరేగింపుగా ఆలయం నుంచి ఉగ్ర రూపంతో వచ్చిన అమ్మవారు నీవా నదిలో దక్ష సంహారం చేసిన అనంతరం అమ్మవారిని శాంతింపజేసి అనంతరం నగరంలో పర్యటించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమం పూర్తిగా బెస్త కులస్తులచే నిర్వహించడం ఎంతో ఆనందించదగ్గ విషయమని నిర్వాహకులు కుమార్ తెలిపారు. ఓం శ్రీ మహాకాళి మహాశక్తి ఆది పరాశక్తి తల్లి అంకాల పరమేశ్వరి తల్లి ఆశీర్వాదమా శ్రీ మహాశివరాత్రి సందర్భంగా మయాన సేవ అనే కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా మా శ్మశాన పట్టులో ఏట్లో నియమాన్ని ఉంటున్న 151వ సంవత్సరము జరుపుకుంటున్నది. ఇది పూర్తిగా హస్తకులస్తుల వారిచే జరుపుతున్నాము. ఇది మన భక్తులందరూ కూడా అనేక అశేష జనాలతో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారు గుళ్ళ నుండి బయట వచ్చేటప్పుడు ఉగ్ర రూపంతో బయలుదేరి వస్తారు. అమ్మవారిని శాంతింపచేసిన తర్వాత దక్ష సంహారం అయిన తర్వాత అమ్మవారు చిరునవ్వుతో పొలవ వీధుల గుండా అమ్మవారు ఊరేగించడం జరుగుతుంది. చిత్తూరు జిల్లాలోని కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ స్వీకరించారు. చిత్తూరు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ అమలులో భాగంగా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్రతో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ కరుణకుమారి, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, అర్బన్ ఎంఆర్ఓ కులశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడుస్తున్న బీసీలు నమ్మకస్తులని, విశ్వాస పాత్రులని, అగ్రవర్ణ పార్టీలు అన్ని బీసీలను ఓటు బ్యాంకు కోసమే మలుచుకోవటం జరిగిందని బీసీవై పార్టీ యువత నాయకులు సీను యాదవ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న గుంటూరు నందు జరిగే బీసీ సింహగర్జన కార్యక్రమానికి రాష్ట్రంలోని బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలు పార్టీలకు అతీతంగా పాల్గొని బీసీలకు రావాల్సిన హక్కుల కోసం పోరాడాలని తెలిపారు. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదంతో పోరాడి బీసీలకు రావాల్సిన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం, బీసీ కులాల అన్నిటినీ ఒకతాటిపైకి తీసుకురావడానికి, ముందుకు నడిపించడానికి బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఎంతో కృషి చేస్తున్నారని ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మన కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తికి మన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాదవ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు రమణ యాదవ్, బీసీవై పార్టీ మహిళా నాయకురాలు హిమబిందు, యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు వెంకటాద్రి యాదవ్, చిరంజీవి, సాయి యాదవ్, భాస్కర్ ముదిరాజ్, అవిలాల ప్రసాద్ యాదవ్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క మీడియా సమావేశం ఏమనగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏదైతే బీసీవై పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించింది కాకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక బీసీ గర్జన అనే ఒక ఫీలింగ్తో ఈరోజు ఈ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మనము బీసీలుగా వెనకబడి ఉన్నాం, రాజకీయాల్లో కానీ ఆర్థికంలో కానీ. రాబోయే ఏ రాజకీయ పార్టీలైనా కూడా మనకి చరిత్ర నుంచి ఎత్తుకుంటూ ఉంటే మనకు అన్యాయమే జరుగుతూ ఉంది. ఆ ఒక నేపథ్యంలోనే ఇది చూసి మనమందరం కూడా ఈ బీసీ గర్జనను విజయవంతం చేయాలని నేను యాదవ్ కుల సంఘం అధ్యక్షులుగా యూత్కి మద్దతు తెలుపుతున్నాను. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఇటీవల టాటా మోటార్స్ కొత్త మోడల్ కార్లైన టాటా సియర్రా, ఎక్స్ప్రెస్ మరియు టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ మోడళ్లను తిరుపతిలోని షోరూంలో ప్రారంభించారు. అదేవిధంగా ఆర్టీఓ గారికి, మురళి గారికి, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ గారికి, సోదరుడు సోమల సురేష్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకు, అదేవిధంగా విజయభారతి సేల్స్ కంపెనీకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా పేరు నమస్కారాలు. యాక్చువల్గా టాటా ప్రొడక్ట్ అంటే నాణ్యతకి అన్నిటికి సంబంధించింది. కొత్త సిఆర్ వస్తూ ఉందంటే నా దగ్గర 2000 నా టైంలో సిఆర్ ఉంటే ఒక మేజర్ యాక్సిడెంట్ నాకు ఆ రోజు మిస్ అయింది. అది గుర్తుగా దాన్ని తీసుకోవాలని ఆ రోజు చెప్పారు, వెహికల్ కావాల్సిందండి. అంటే ఇమీడియట్గా బుకింగ్ ఆర్డర్ చేశారు. మాకు రెగ్యులర్గా మాకు ఉండే సోదరుడు హరి ద్వారా. మళ్ళీ ఏమైందంటే మేజర్ ఇప్పుడే పాత్రికేయ సోదరులకు కానీ అందరికి కానీ టాటా ప్రోడక్ట్ అనేది మనకందరూ తెలుసు, ఏదైనా రేట్ తక్కువ క్వాలిటీ చేస్తారు. దాని ప్రకారం ఈరోజు సిఆర్ కానీ, ఎక్స్ప్రెస్ కానీ, పంచ్ కానీ కూడా రావడం జరిగింది. వాళ్ళ బ్రాండ్ ఇక్కడ సంబంధించినటువంటి విజయభారతి యజమాని కూడా సోమల సురేష్ గారు చెప్పినట్టు
ఏదున్నా కూడా ఇమీడియట్గా చెప్తే రెస్పాండ్ అవుతారు కాబట్టి మీరు ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన యువ సిబ్బంది అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తీసుకుంటాం. ఈరోజు ఈ టాటా షోరూంలో టాటా సియన్నా, టాటా పంచ్, టాటా ఎక్స్ప్రెస్ వాహనాన్ని ఇనాగరేట్ చేయడం చాలా మంచి పరిణామం. ముఖ్యంగా టాటా సియన్నా తీసుకుంటే ఎన్క్యా 5 స్టార్ రేటింగ్, అలాగే అడాస్ లెవెల్ 2, అలాగే 360 కెమెరా, పవర్ ఛానల్, అలాగే 19 డిగ్రీస్, అలాగే డిస్క్ ఇలా రకరకాల ఫీచర్స్తో కూడా చక్కగా ఆ వెహికల్ వచ్చింది. అట్లాగే మిగతా వెహికల్ చూస్తుంటే టాటా ఎక్స్ప్రెస్ ముఖ్యంగా అందరికీ అందుబాటులో, అంటే ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో అంటే ఈ క్యాబ్ డ్రైవర్స్కి ప్రయాణికులకు అనుకూలంగా ఉండేటట్టు సిఎన్జి అట్లాగే పెట్రోల్లో చక్కటి వర్షన్ వచ్చింది. చాలా 5,99 చాలా తక్కువ ధరలో ఈ యొక్క రవాణా రంగాన్ని ప్రోత్సహించేటట్టు టాటా సంస్థ తయారు చేయడం చాలా గొప్ప పరిణామం. మనకు ఈ ఆధునిక సాంకేతిక యుగంలో మన ప్రయాణాలు తప్పనిసరైన పరిస్థితుల్లో అట్లాగే రహదారులు నాగరికంగా చేస్తున్నాం. అటువంటి ఈ విషయంలో మనం ఎన్నో వాహనాలు కొట్టున్నాం. అయితే రహదారి భద్రత దృష్ట్యా తప్పనిసరిగా ఆల్వేస్ బీ కేర్ఫుల్. మోటార్ వాహనాల నియమ నిబంధనలన్నింటినీ కూడా చక్కగా పాటించి ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా చక్కటి సేఫ్ డ్రైవ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను. వేగం కన్నా ప్రాణం మీద ఈ యొక్క క్యాష్ చక్కగా గుర్తుపెట్టుకొని వాహనాన్ని నడిపేటప్పుడు ఇదిగా మన కుటుంబ సభ్యుల్ని తప్పనిసరిగా గుర్తు చేస్తూ మనం చాలా జాగ్రత్తగా నడపాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను టాటాలో చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ చేస్తున్నాను. ఫస్ట్ ఎన్నోగోడు ఎక్స్ప్రెస్ ఈ ఎన్నోగోడు టాటా చాలా ప్రాముఖ్యత. అలాగే మంచి వెహికల్ 5 స్టార్ వెహికల్ అప్డేటెడ్ మోడల్ చాలా మంచి ఫీచర్స్. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో నటుడు దేవిగల్, జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, తన్మయులు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2026-27 వార్షిక బడ్జెట్ ఏపీ సీఎం చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తోంది. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించనుంది. ఏపీ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంలా నిలవనుంది. ఇది సామాన్య ప్రజల ఆశలను నెరవేర్చే బడ్జెట్ పేర్కొన్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, టీడీపీ నాయకులు. ముస్లిం మైనారిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలి. వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీ నాయకుల డిమాండ్. శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతి వేడుకలు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ఆవరణలో అత్యంత ఘనంగా నిర్వహించిన కూటమి ప్రభుత్వ బలిజ సంఘాల నాయకులు. ఆంధ్రభోజుడు బిరుదాంకితుడైన శ్రీకృష్ణదేవరాయల 556వ జయంతిని చిత్తూరు శ్రీకృష్ణదేవరాయలు బలిజ సేవా సంఘం అధ్యక్షులు అప్పోజీ మహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.